మీరు ఇప్పుడు వరకు అయితే చూసిరుగా మంచి మంచి గణేష్లు అయితే ఒప్పించినాం. ఇక మనం అయితే ఇక గణేష్ నిమజ్జనంకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. గణేష్ నిమజ్జనం, గణేష్ విసర్జన్, గణేష్ ఇమ్రేషన్, ఇక మీరు ఏమంటారా అనూరి నిమజ్జనం అంటారా, నిమజ్జనం అంటారా, ఇమ్రేషన్ అంటారా, విసర్జన అంటారా, ఇక మనం అయితే చూస్తున్నాం. ఇక్కడైతే బారులు తీరిరు మస్తు వినాయక విగ్రహాలు అయితే ఇక మనకు ఏమంటారు నిమజ్జనంకి అయితే బయలుదేరారు. అట్లనే ఇక ఫుల్ డ్యాన్సులు, ఆటలు పాటలు, కమిటీలు, సంఘాలు ఉంటారు కదా, దోస్తులు, ఫ్రెండ్స్, యూత్ అసోసియేషన్లు, ఆ అసోసియేషన్, ఈ అసోసియేషన్ మొత్తం అన్ని అందరైతే ఇక నిమజ్జనం పాట అయితే పట్టారు. నిమజ్జనం పాట పట్టారు. అయితే ఫస్ట్ నుంచి అయితే అన్ని గణేష్లను అయితే చూపించడం జరిగింది. ఇక అట్లనే నిమజ్జనం ప్రాసెస్ కూడా మీకు చూపిస్తున్నా. మస్తు ఆటపాటలతోటి క్రేన్లు అయితే చూస్తున్నా. పెద్ద పెద్ద భారీ క్రేన్లు అయితే ఏడైతే పెట్టడం జరిగింది. క్రేన్లు అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. గణేష్లను కూడా త్వరగా నిమజ్జనం చేపించేసి పంపించేస్తున్నారు. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండకుండా అయినా కూడా జనాలు అయితే ఫుల్ క్రౌడ్, లక్షలాది మంది అయితే ట్యాంక్ బండ్ వైపు అయితే వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ. ఇంకా వినాయక విగ్రహాలు అయితే నిమజ్జనానికి వస్తూనే ఉన్నాయి. చూస్తారు కదా మంచి మంచి విగ్రహాలు. ఇక్కడైతే మనం చూడవచ్చు మోహన్జా మార్కెట్ నుంచి, ఇక్కడ నుంచి అయితే చాలా విగ్రహాలు అయితే వస్తున్నాయి. ఫుల్ అయితే నిండిపోయినాయి. అండ్ ఇక్కడ ట్యాంక్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే విగ్రహాలు అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకా మనం ట్యాంక్ బండ్ కూడా అయితే చూడవచ్చు, ఫుల్ సందడి అయితే ఉంది. ఊళ్ళో ఆటపాటలతో అయితే ఇంకా రకరకాల గణేష్ విగ్రహాలను కూడా మనం చూడవచ్చు. పెద్ద టస్కర్లల్లా పెద్ద విగ్రహాలను అయితే తీసుకొస్తారు. చూస్తారు కదా, శాందార్ గణేష్ ఖతర్నాక్ ఉంది. ఖతర్నాక్ బప్పా మోరియా. పక్కనే చూస్తే శివాజీ మహారాజులు. అట్లా వెనకాలనేమో డీజేలు, ఆర్కెస్ట్రాలు మొత్తం అన్ని పెట్టుకొని అయితే వస్తారు. ఈ గణేష్ని చూస్తే మీరు ట్రాక్టర్ పైన అయితే మంచి నీలం రంగు కుర్తాలు వేసుకుని వాళ్ళ యూత్ అసోసియేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఒక ట్రాలీకి మంచి డెకరేషన్ చేసి వినాయకుని అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ చూడొచ్చు భారీ టస్కర్ పైన అయితే వినాయకుడు అయితే ఉన్నాడు. చాలా పెద్ద వినాయకుడు ఉన్నాడు. ఈ వినాయకుడు అయితే ఇంకా నిమజ్జనం దగ్గరకు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా చాలా వర్క్ చేస్తున్నారు. అలాగే పోలీసు వాళ్ళు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా ఇక్కడ వైపు నుంచి కూడా చాలా విగ్రహాలు అయితే వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఏదైతే ఉందో చూస్తారు కదా, మూషిక వాహన విగ్రహం అయితే హైలైట్ ఉంది. వెనకాల అయితే ఇట్లా మూషిక వాహనం ఉంది, ముంగడ వినాయకుడు ఉండు. వీళ్ళైతే జిప్సీలో తీస్తారు. ఇంకా ఇక్కడ చూస్తేనైతే ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అర్ధరాత్రి అయినా కూడా విగ్రహాలు అయితే వస్తూనే ఉన్నాయి, బారులు తీరినాయి. ఇంకా లక్షలాది విగ్రహాలు అయితే ఇంకా లైన్లో అయితే ఉన్నాయని చెప్పేసి అంటారు. ఫోర్స్ కూడా చూస్తారు కదా, ఫుల్ పోలీస్ బందోబస్తుని పెట్టి అయితే విగ్రహాలను తీస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు భారీ విగ్రహం అయితే మన ఇక్కడ అఫ్జల్గంజ్ రోడ్ నుంచి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూడొచ్చు ఫుల్ ఆటపాటలతో అయితే ధూమ్ధామ్ డ్యాన్స్ ఆడుకుంటూ వస్తారు. జాంపండు అనుకుంటూ ఇంకా చాలామంది యూత్ అసోసియేషన్ అయితే ఇట్లా డ్యాన్సులు చేసుకుంటూ మెల్లగా అయితే సాగర తీరానికి అయితే చేరుకుంటున్నారు అందరూ. ఇంకా ఈ డ్యాన్సులు, పాటలు, ఆటలు అయితే మీ అందరికీ తెలుసు. నిమజ్జనం రోజు రంగం ఎక్కుతారు కొందరు అయితే రంగం ఎక్కి మొత్తం హంగామా చేస్తారు. అండ్ చిప్పిగాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఈ చిప్పిగాళ్ళు ఏం చేస్తారంటే మన ట్యాంక్ పరిసర ప్రాంతాలలో వచ్చి వాళ్ళని వీళ్ళని గెలుపుతుంటారు. ఈ చిప్పిగాళ్ళకి ఏం పని పాట ఉండదు. సో ఇంకా ఇట్లా ఫ్యామిలీలతో వచ్చే వాళ్ళని వీళ్ళని అయితే గెలుపుతూ ఉంటారు. మంచిగా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే ట్యాంక్ బండ్ వైపు అయితే బయలుదేరుతున్నారు. వీళ్ళు చిన్న విగ్రహాన్ని పెట్టుకొని ఎటైనా మనం చూసినట్టయితే పెద్ద విగ్రహాలు, చిన్న విగ్రహాలు అట్లా మంచిగా అయితే ట్యాంక్ బండ్ వైపుకి అయితే నిమజ్జనానికి అయితే బయలుదేరాయి. మంచి శోభయాత్రను అయితే కన్నుల పండుగ అయితే ప్రేక్షకులు అయితే వీక్షిస్తున్నారు అనుకుంటున్నాము. ఎందుకంటే మన వీడియోస్ అన్నీ చాలా మంచిగా చూస్తున్నారు. మనం ఖైరతాబాద్ వినాయకుడిని అయితే మీకు మొదటి రోజు నుంచి చూపించడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర నుంచి ఇంకా చాలా పెద్ద విగ్రహాలను అయితే చూపించడం జరిగింది. అన్ని విగ్రహాలు అయితే మీరు చూడడం జరిగింది. మంచి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఇట్లాంటి వీడియోలు ఇంకా మీకు మంచి చేస్తామని కూడా అంటున్నాము. అండ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎందుకంటే
అట్లా తెలియజేస్తాం. మేము కూడా అట్లాంటి వీడియోస్ ఎక్కువ ఫోకస్ చేస్తాము. చూస్తారు మస్తు ఆడుతారు డ్యాన్స్ అయితే. అర్ధరాత్రి అయినా కూడా విగ్రహాలు అయితే భారీ ఎత్తున అయితే నేను శోభయాత్ర చేసుకుంటూ మెల్లగా అయితే సాగర తీరానికి అయితే చేరుకుంటున్నాయి. మనం చూస్తే అయితే యూత్ అయితే అసలు ఆగారు, ఫుల్ ఆడతారు డ్యాన్స్, నచ్చు అనుకుంటూ ఆడుతారు. ఇట్లా ఫుల్ డ్యాన్స్లు ఆడుకుంటూ అయితే ఇంకా మెల్లగా అయితే అందరు ముందుకు సాగుతున్నారు. ఈ విధంగానైతే మనమైతే ట్యాంక్ పైన అండ్ పరిసర ప్రాంతాలలో శోభయాత్రకు వచ్చినటువంటి విగ్రహాలను అయితే అవి మనం మీకు అందరికి చూపించడం జరిగింది. అలాగే అందరు డ్యాన్స్లను కూడా చూపించడం జరిగింది. అందరు డ్యాన్సులు ఆడుకుంటూ ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. ఆనందం, ఇది ఒక మంచి హ్యాపీనెస్ మూమెంట్ అని కూడా అనొచ్చు. ఈ డ్యాన్సులు ఆడుకుంటూ మంచిగా ముందుకు వెళ్తున్నారు. సో ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాం ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయాలనేసి కూడా మేము కూడా అనుకుంటున్నాము. ఇంకా మాకు త్వరగా మీరు లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్